బ్యాక్. ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 10:30 సభ ప్రారంభం కానుంది. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల్ని రద్దు చేశారు. ఉభయ సభల వాయిదా తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. ఇందులో ఎన్ని రోజులు సభ నిర్వహించాలి అనే దానిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. కనీసం 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. అసెంబ్లీలో కృష్ణా గోదావరి నదీ జలాలు ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరగబోతోంది. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల తగ్గింపుపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. కృష్ణా గోదావరి ప్రాజెక్టులపై సమగ్ర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పీపీటీకి తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. మరొక వైపు ఇటీవల ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చిన కొన్ని బిల్లుల్ని శాసనసభలో ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం. సభను హుందాగా నడుపుకుందామని అన్ని పక్షాలకు పిలుపునిచ్చారు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి బీజేపీ డిసైడ్ అయింది. రేపటి నుంచి 3 రోజులు సెలవులు. తిరిగి జనవరి 2న మళ్లీ సమావేశమవుతాయి ఉభయ సభలు.